హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషన్ను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ వ్లాగ్ వచ్చేసి రక్షాబంధన్ కదండి, రాఖీలు కట్టడానికైతే మా పాప వాళ్ళని మా అమ్మ వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్తున్నాను. ఇదిగోండి మా చిన్న పాప, మా పెద్ద పాప. మా అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతున్నామండి. బైక్లో అయితే స్టార్ట్ అయిపోయాము. మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి. ఇక్కడ మా అక్క కొడుకు ఉంటాడు, వాడికైతే రాఖీ కట్టడానికి అయితే వచ్చేసాము. మా అమ్మ అయితే మేము వచ్చేసరికి చికెన్ కర్రీ అయితే రెడీ చేస్తుంది. చూడండి, చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేసేసింది. చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈలోపు మా పిల్లకాయలు అయితే ఇద్దరు ఆడుకోవడం స్టార్ట్ చేసేసారు ఇంట్లో. చిన్న పాప, పెద్ద పాప చూడండి, ఇద్దరు ఆడుకుంటున్నారు. షాన్వి హాయ్ చెప్పు నానా. జషు హాయ్ చెప్తుందంట. జషు హాయ్ చెప్పు. నెక్స్ట్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, దగ్గరకు వచ్చేస్తుంది, రెడీ అయిపోతుంది. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ లంచ్ టైం అయితే స్టార్ట్ అయిపోయిందండి. మధ్యాహ్నం లంచ్లోకి అయితే మా ఇంట్లో బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ పులుసు అండ్ రసం. ఈరోజు స్పెషల్స్ అయితే ఇవేనండి. మా పాప అయితే మాకు వడ్డిస్తుందంట, కూర్చున్నది మా అందరికి వడ్డించడానికి. తనైతే తినదు. నెక్స్ట్ ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఐస్ క్రీమ్ అయితే తినేసాము. నెక్స్ట్ మా ఇద్దరు పిల్లలు అయితే వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టేస్తున్నారండి. మా చిన్న పాప రాఖీ కడుతుంది. ఫస్ట్ అయితే బొట్టు పెట్టేసింది, నెక్స్ట్ రాఖీ అయితే కట్టేసింది. రాఖీ కట్టేసి హారతి ఇచ్చేసి అక్షింతలు వేయించుకునింది. వాళ్ళ అన్నయ్య అయితే గిఫ్ట్ ఇచ్చేశాడు. నెక్స్ట్ మా పెద్ద పాప కూడా వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టింది. అలానే వాళ్ళ అన్నయ్య కూడా గిఫ్ట్ ఇచ్చాడు. వాళ్ళ అన్నయ్య ఇద్దరికైతే డ్రెస్సులు అయితే ఇచ్చేసాడండి గిఫ్ట్గా. ఇదైతే మా రెండో అక్క ఉందండి, బెంగళూరులో ఉంటుంది ఆ అక్క. అయితే ఇక్కడికి రావడానికి వీలు పడలేదు. మా అక్కకైతే ఒక పాప, ఒక బాబు. నేనైతే తనకి మా అక్క కొడుకు అయితే నేను మా ఇద్దరు పాపల రాఖీలు అయితే అక్కడ పంపించాను. అక్కడ వీడియో అయితే స్క్రీన్ మీద అయితే వస్తుంది, చూడండి. తనైతే ఇక్కడ నా చేత అయితే మా అక్క ఇంకొక అక్క ఉంటుందండి, ఆ అక్క కొడుకు అయితే తను రాఖీ నా చేతకి పంపించింది కట్టించమని. ఇదైతే ఆ పాప రాఖీ అండి, కడుతున్నాను నేను. అక్కడ మా అక్క అయితే వాళ్ళ పాప చేత వాళ్ళ తమ్ముడికి మా ఇద్దరు పాపల రాఖీలు అయితే కట్టించేస్తుందండి. మా ఇంట్లో అయితే ఈ విధంగా రక్షాబంధన్ అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. మీ ఇంట్లో మీరు మీ అన్నదమ్ములతో ఎలా అయితే రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. బాయ్ అండి.